సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి స్త్రీ 20 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ తన పీరియడ్ అయిపోయిన ఆఖరి రోజు చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. పీరియడ్ అప్పుడు కొంచెం బ్రెస్ట్లో స్వెల్లింగ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. సో పీరియడ్ అయిపోతున్న టైంలో చేసుకోమంటాము. పెద్ద రొమ్ము ఉన్న స్త్రీలు పడుకుని నడుం కింద ఒక దిండు లేదా కుషన్ పెట్టుకుని చేసుకుంటే ఈజీ అవుతుంది. చిన్న రొమ్ము లేదా మీడియం సైజ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఒళ్ళు తడిగా ఉండి సబ్బుతో స్లైమీగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈజీ అవుతుంది. ఎప్పుడు కూడా కూర్చుని లేదా ముందు కొంగి రొమ్ము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవద్దు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ లో రొమ్ములో ఏదన్నా గడ్డ ఉన్నా, నిప్పుల్ కింద స్కిన్ కింద గట్టిదనం ఉన్నా లేదా నిప్పుల్లో నుంచి ఏదన్నా రక్తం లాంటి డిశ్చార్జ్ ఉన్నా మీకు తెలుస్తుంది. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సినప్పుడు ఒక రూల్ ఏంటి అంటే మన అరిచెయ్యి స్ట్రైట్ గా ఉండాలి, ఇలా పట్టుకున్నట్టు ఉండకూడదు. సో మనం ఏదో వస్తువు పట్టుకున్నట్టు బ్రెస్ట్ ని పట్టుకోవద్దు. మన చెయ్యి ఫ్లాట్ గా ఉండాలి అండ్ రొమ్ము పైన ఈ ఫ్లాట్ చెయ్యితో చుట్టూతా ఒత్తుతూ వెళ్ళాలి. మీకు యూట్యూబ్ లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని కొడితే రకరకాల వీడియోస్ వస్తాయి. అవి చూసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి. రొమ్ము క్యాన్సర్ వస్తే పొరపాటున ఫస్టే నేను దాన్ని గుర్తించి దాని నుంచి నేను బయటపడాలి అంటే ఈ ఎగ్జామినేషన్ ప్రతి స్త్రీ చేసుకోక తప్పదు.